పీఓకే పాక్ ఆక్రమిత కశ్మీర్ అగ్నిగుండంలా మారింది. నిరసనలతో అట్టుడుకుతోంది. హక్కుల కోసం మొదలైన ఉద్యమం ఇప్పుడు హింసాత్మకంగా మారుతోంది. లేటెస్ట్గా మరోసారి పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 16 మంది పౌరులు మరణించారన్న వార్తతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణం, మిలిటరీ బలగాల మోహరింపు కనిపిస్తుంది. అయినా సరే జనం వెనక్కి తగ్గడం లేదు. ప్రాణాలకు తెగించి వీధుల్లో వస్తున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించడమే ఈ ఆందోళనకు ఆజ్యం పోసింది. ఈ నిషేధం ఉద్యమాన్ని ఆపకపోగా మరింత తీవ్రతరం చేసింది. జనం ఆగ్రహ జ్వాలలకు ఇస్లామాబాద్ పాలకులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ అణచివేత చర్యలు బెడుసుకొడుతున్నాయి. కాల్పులు జరిపినా చనిపోతున్న కశ్మీరీలు ఏమాత్రం భయపడడం లేదు. తెల్లారి మరింత రెట్టించిన ఉత్సాహంతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి ఊహించని పరిణామంగా మారింది. పీఓకేలో అసలు ఈ నిరసనలకు మూల కారణం ఏమిటి? ప్రజలు ఎందుకు ఇంతలా రోడ్డెక్కారంటే భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలు, గోధుమ పిండి ధరలు, అన్యాయంగా వేసిన ట్యాక్సులే వాళ్ళని ఉద్యమ బాట పట్టించాయి. తమ సహజ వనరులను దోచుకుంటూ కనీస హక్కులు కల్పించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను పంజాబ్ ప్రావిన్స్కు తరలించి తమకే అధిక ధరలకు అమ్ముతున్నారని మండిపడుతున్నారు. ఈ ఆర్థిక అసంతృప్తే ఇప్పుడు రాజకీయ స్వేచ్ఛ ఆకాంక్ష మారుతుంది. పాకిస్తాన్ సైన్యం గో బ్యాక్ అంటూ హోరెత్తుతున్న నినాదాలే ఇందుకు నిదర్శనం. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్కు వ్యతిరేకంగా కూడా తీవ్ర స్థాయిలో నినాదాలు వినిపిస్తున్నాయి. సంస్థను నిషేధించిన, నాయకులను అరెస్టు చేసిన ఉద్యమం ఆగకపోవడంతో పాక్ ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ పరిణామాలు కేవలం స్థానిక ఆందోళనలు కాదని దశాబ్దాలుగా పేరుకుపోయిన అసంతృప్తికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. పాక్ ప్రభుత్వం చర్చలకు పిలుస్తున్న పీఓకేలో కాశ్మీరీలు నమ్మడం లేదు. కాల్పులు జరిపి చంపిన చేతులతో చర్చలేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన కోణం వెలుగులోకి వస్తుంది. నియంత్రణ రేఖకు యువతల ఉన్న భారత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధి పీఓకే ప్రజలను ఆలోచింపజేస్తుంది. గత కొన్నేళ్లుగా అక్కడ చేపట్టిన జోజిలా టెన్నెల్, కొత్త నేషనల్ హైవేలు, వందే భారత్ రైళ్ల లాంటి ప్రాజెక్టుల గురించి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. అక్కడ పర్యాటకం పెరుగుతుండడం, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడడం వారిని ఆకర్షిస్తోంది. భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు తమకు కూడా కావాలనే కోరిక పీఓకే జనంలో మొదలైంది. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతుండడం చూస్తే తాము మాత్రం కనీస అవసరాల కోసం కూడా పోరాడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోలిక వారిలో అసంతృప్తి మరింతగా రగిలిస్తోంది. భారత్లో విలీనం కావాలనే డిమాండ్లు కూడా కొన్ని ప్రాంతాల్లో నెమ్మదిగా ఊపందుకున్నాయి. ఈ పరిణామం ఇస్లామాబాద్కు మింగుడు పడని అంశంగా మారిందని అక్కడి జనం అనుకుంటున్నారు. జనం మనసుల్లో పుట్టిన ఈ ప్రశ్నలను, ఈ పోలికను బలప్రయోగంతో అణచివేయడం అసాధ్యం. ప్రస్తుతం పీఓకేలో పరిస్థితి చాలా సెన్సిటివ్గా ఉంది. అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఇక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదని, రాజకీయ హక్కుల ఉల్లంఘన, పరిపాలన వైఫల్యాలని మీడియా చెబుతోంది. కశ్మీరీల ఆకాంక్షలను అర్థం చేసుకోకుండా సైనిక బలంతో అణగదొక్కాలని పాకిస్తాన్ చేతగాని తనమని అంటున్నారు. కాల్పులకు, మరణాలకు భయపడకుండా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారంటే వాళ్లలో ఏళ్ల తరబడి ఎంత ఆవేదన, ఆగ్రహం ఉన్నాయో అర్థమవుతుంది. ఈ నిరసన జ్వాలలు పాకిస్తాన్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ ఉద్యమం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. పాకిస్తాన్ నుండి విడిపోవాలన్న కోరిక అంతకంతకు పెరుగుతుంది. మొత్తం మీద పీఓకేలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అణచివేత చర్యలతో ఉద్యమాన్ని ఆపాలని చూస్తున్న పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా భయం, ఆందోళన, ఉద్రిక్తతల మధ్య నలిగిపోతుంది.